హలో హాయ్ అండి, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మినప వడలు. ఈ వడలను మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు, లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేయచ్చు, లేదంటే మనం అమ్మవారికి నైవేద్యం లాగా కూడా పెట్టుకోవచ్చు. అంత టేస్ట్ ఉంటాయి, అంత బాగుంటాయి. అలాగే వడలను గట్టిగా రాకుండా, ఆయిల్ పట్టకుండా ఇలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో చూపించేస్తున్నాను. మరి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నేను పావు కేజీ మినపగుళ్ళను తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకుంటే కనుక మార్నింగ్ మనకి అంత వరకు ఉండదు, కాబట్టి మీరు నైట్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ మళ్ళీ 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దాన్ని గ్రైండర్ ఉంటే గ్రైండర్ రుబ్బుకోండి, లేదంటే మిక్సీ ఉంటే కనుక మిక్సీలో రుబ్బుకోండి. నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి నేను గ్రైండర్ రుబ్బుకుంటున్నాను. మిక్సీలో కంటే గ్రైండర్లో వేస్తేనే పిండి అనేది కొంచెం ఎక్కువ ఒదిగొస్తుంది, కాబట్టి నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మినపప్పుని నానబెట్టిన తర్వాత ఒక జిన్నడి గిన్నెలు వేసుకొని నీరు మొత్తం వంపేస్తుంటారు. అలా చేయడం వలన మినపప్పులోని వాటర్ మొత్తం ఇంకిపోయి గారెలు బాగా గట్టిగా వస్తాయి. అందుకని కొంచెం వాటర్తోనే వేసుకొని రుబ్బుకోండి. మిక్సీలో వేసుకున్నా కూడా, గ్రైండర్లు వేసుకున్నా కూడా కొంచెం నీళ్ళతోనే వేసుకోండి. అప్పుడే ఫస్ట్ తిరిగేటప్పుడు మినపప్పు అనేది కొంచెం మెత్తగా బ్లెండ్ అయ్యి కొంచెం ఒదిగొస్తూ ఉంటుంది. ఈ విధంగా గట్టిగా తిరుగుతున్నప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోండి. నాకు పావు కేజీ మినపప్పుకి 2 టీ గ్లాసులు ఉంటాయి కదా, దాని నిండా నీళ్ళు పట్టినాయండి. అదే మిక్సీలో అయితే గనక 1 గ్లాసే పడుతుంది. అందుకని కొంచెం వాటర్ అనేది చూసుకుంటూ వేసుకుంటూ ఉండండి. నాకు ఒక 10-12 నిమిషాలకి పిండి అనేది మెత్తగా బ్లెండ్ అయిపోయింది. అదే మిక్సీలో అయితే కనుక ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుంది. కానీ గ్రైండర్ రూపంతా ఒదుగు రాదు కదా, అందుకని నేను గ్రైండర్లో వేసుకున్నాను. పిండి అనేది మెత్తగా మెదిగిందో లేదో అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మన హ్యాండ్ ని కొంచెం వాటర్ తడి చేసుకొని పిండి తీసుకొని ఒక రౌండ్ షేప్ లాగా చేస్తే రౌండ్ అయితే అప్పుడు పిండి అనేది మెత్తగా మెదిగినట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలు తీసేసుకోవడమే. ఈ విధంగా ఒక గిన్నెలో తీసేసుకోండి. అందులోనే ఒక చిన్న కప్పుతో ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అందులో వేసుకోండి. ఇది పైన లేయర్ కొంచెం క్రిస్పీగా రావడానికి నేను వేస్తున్నాను. అందులోనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అందులోనే ఒక 6-7 మిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అందులో వేసుకోండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి నేను ఒక 6-7 వేసుకున్నాను. కొంచెం స్పైసీ అంత వద్దు అనుకున్న వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఒక 4-5 వేసుకోండి, సరిపోతుంది. సన్నగా తరిగిన చిన్న ఒక ఉల్లిపాయని కూడా అందులో వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ఉంటుంది కదా, అందులో వేసుకోండి. అల్లం వేయడం వలన వడలు అనేవి కొంచెం స్పైసీగా ఉంటాయి, కొంచెం టేస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని అల్లం వేస్తున్నాను. అందులోనే 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. మీరు మిక్సీలో రుబ్బుకుంటే కనుక అందులోనే ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే పిండి అనేది కొంచెం ఒదుగొస్తుంది. గ్రైండర్ రుబ్బుకుంటే అవసరం ఏం లేదు, ఎందుకంటే మన పిండి ఒదుగుతుంది కదా గ్రైండర్లో వేసుకుంటే, అందుకని అందులో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో రుబ్బుకుంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. గ్రైండర్లో రుబ్బుకుంటే కనుక ఒక 10 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు వడలు వేసుకోవడమే. ఇప్పుడు మీకు నేను వడ ఎలా వేయాలో చూపిస్తున్నాను. మీ దగ్గర పాల ప్యాకెట్ ఉంటే పాల ప్యాకెట్ తీసుకోండి, లేదంటే ఒక కవర్ ఉంటే కనుక కవర్ మీద వేసుకోండి. కొంచెం ఆయిల్ పెట్టి వేసుకుంటే కవర్కి అతుక్కోకుండా ఉంటుంది. నాకైతే కవర్ మీద దాని మీద కంటే నాకు చేతి మీద పర్ఫెక్ట్గా వస్తుందండి వడలు అనేవి. నేను మీకు చూపించడం కోసం రాని వాళ్ళు, హ్యాండ్తో రాని వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చని చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే వడలు అనేవి వేసుకోండి. మరి ఓవర్ హీట్ అయిపోయినా కూడా వడలు అనేవి బాగా క్రిస్పీగా తయారవుతాయి. అందుకని మీడియం హీట్లో ఉన్నప్పుడే వడలు అనేవి వేసుకోండి. నేను మీకు కవర్ మీద చూపించడానికి వేస్తున్నానండి. జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా వేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి చేత్తో వేసి చూపిస్తున్నాను. చేత్తో వేయాలనుకుంటే అప్పుడు మనం చేతిని కొంచెం తడి చేసుకొని పిండి తీసుకొని రౌండ్ షేప్ లాగా చేసుకొని అందులో వదలడమే. మీకు హ్యాండ్తో ఈజీగా ఉన్నట్టు అనిపిస్తే హ్యాండ్తో వేసుకోండి, లేదు కవర్ మీద ఈజీగా ఉందనుకుంటే కవర్తోనే వేసుకోండి. ఏది వేసుకున్నా కూడా చేతులు కాల్చుకోకుండా వేసుకోండి, అంతే. వడలను ఆయిల్లో వేసినప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి వడలను వేసుకోండి. మనం తిప్పుకోవడానికి వీలున్నట్టు వేసుకోండి. వడలను వేయంగానే తిప్పుకోకండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకుంటూ ఉండండి వడలని. ఒక 6-7 నిమిషాలకి వడలు అనేవి
గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగిలిన పిండి మొత్తాన్ని ఈ విధంగా వేసుకోండి. మొత్తాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా మన గారెలు ఎలా ఉన్నాయో, ఆయిల్ పట్టకుండా, గట్టిగా లేకుండా, ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఎంత బాగున్నాయో. పైన చూడడానికే కాదు, తినడానికి కూడా అంతకు మించే టేస్టే ఉంటాయి. ఇప్పుడు అన్ని నేను టేస్ట్ చేసి ఉప్పు మొత్తం సరిపోయిందో లేదో అనేది నేను చెప్తాను. ఇప్పుడు సాఫ్ట్ గా, కొంచెం స్పైసీగా, అందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ అనేది నాకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టమాటా పచ్చడి తీసుకున్నాను. నాకు టమాటా పచ్చడి అంటేనే ఇష్టం, అందుకని నేను టమాటా పచ్చడితోనే తీసుకున్నాను. మరి మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి మీకు ఇలా కుదిరిందో అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.